వేగవంతమైన జీవితంలో మనం అనేక విధాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. మన ఆరోగ్యం ఎలా ఉంది? అండ్ ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నది ఎవ్వరూ ఊహించలేరు. మెరుగైన ఆరోగ్యం కోసం నడక, వ్యాయామం, ధ్యానం, యోగా లాంటివి చేస్తూ ఉంటాం. వివిధ రకాల శారీరక కార్యకలాపాల్లో పాల్గొంటాం. దానివల్ల ప్రయోజనం కూడా పొందుతాం. కానీ శరీరం ఎప్పుడూ ఇంతే ఆరోగ్యంగా ఉంటుందా? అలా ఉండడానికి ప్రతిరోజు ఏం చేయాలన్నది నిరంతరం గమనించుకోవడం అవసరం. ఎందుకంటే మనలోని అనారోగ్యం గురించి శరీరం అనేక రకాలుగా సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. వాటిని గ్రహించడం ద్వారా మన ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవచ్చు. వాటిని బట్టి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. మీకు తెలుసా? సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఉదయం కనిపించే సంకేతాలను బట్టి చెప్పొచ్చు. నాలికపై తెల్లటి పూత లేకుండా గులాబీ రంగులో ఉండటం మంచి ఆరోగ్యానికి సంకేతం. ఎలాంటి నొప్పి లేకుండా తాజాగా నిద్ర నుంచి మేల్కొనడం, అలానే శరీరంలో అలసట ఉండకపోవటం, శరీరం నుంచి దుర్వాసన లేకుండా ఉండటం ఓ సంకేతంగా చెప్తున్నారు వైద్య నిపుణులు. లేవగానే మనకు తెలిసే ముఖ్యమైన విషయం ముక్కు దిబ్బడగా ఉండకపోవటం, కడుపు ఉబ్బరం లేకపోవటం, ముఖం వాపు ఉండకపోవటం, ఉదయం నిద్ర లేచినప్పుడు కొంచెం ఆకలిగా అనిపించడం లాంటివన్నీ మంచి సంకేతాలుగా భావించాలి. రాత్రిపూట వచ్చిన కలలను తెల్లవారు కూడా గుర్తుంచుకోగలగడం ఆరోగ్యానికి ఓ మంచి సూచనగానే చెప్పుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉండటం, అత్యవసరంగా మూత్ర విసర్జన, మల విసర్జన చేయవలసి రావటం, ఇవన్నీ మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేందుకు మనకు శరీరం ఇచ్చే సూచనలుగా భావించాలి అంటున్నారు డాక్టర్స్. మరీ ముఖ్యంగా మనిషి రోజులో ఎంత మేరకు నిద్రపోవాలో అంత నిద్ర పోనట్టయితే శరీరం అలసటకు లోనవుతుంది. అందుకే సరైన పాళ్లలో విడతలుగా కూడా నిద్రపోవాలి. కొంతమంది సుఖవంతంగా ఉండే మంచంపై నిద్రపోతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్లలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు నేలపైన హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా కాదా అన్న ప్రశ్న అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇందుకు నిపుణులు ఏం చెప్తున్నారంటే, నేల ఉపరితలం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఈ రకమైన అభ్యాసం వెన్నెముకను బలోపేతం చేయడానికి, వెన్ను నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదనంగా ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా అలసటను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా మనం నేలపై పడుకున్నప్పుడు మన శరీరం నిటారుగా ఉంటుంది. ఇది శరీరాన్ని సడలించడమే కాకుండా కండరాలను కూడా సడలిస్తుంది. నొప్పి క్రమంగా తగ్గుతుంది. నేలపై, ముఖ్యంగా మట్టిపై పడుకోవడం వల్ల మనసులోని ఆందోళన, చింతలు తగ్గుతాయి. చెడు ఆలోచనలు మనసులోకి రావు. బంకమట్టి నేలలపై పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మట్టికి చల్లబరిచే గుణం ఉన్నందున అది శరీర వేడిని నెమ్మదిగా తగ్గించడం ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. అదనంగా ఈ పద్ధతి గాఢ నిద్రను కూడా తెస్తుంది. ఎవరికైనా శరీరంలోని వివిధ భాగాలలో నొప్పితో బాధపడుతుంటే నేలపై పడుకోవడం మంచి పరిష్కారంగా ఉంటుంది. నేలపై పడుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా బంకమట్టి నేల ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రకృతి చికిత్సలో భాగంగా థెరపిస్టులు మట్టి నేలపై పడుకోబెడతారు. నిజానికి ఈ 21వ శతాబ్దంలో జనానికి అస్సలు దొరకకుండా పోయింది ఏదైనా ఉందంటే అది నిద్ర మాత్రమే. మనిషి తనకు కావలసిన స్థాయిలో నిద్ర లభించకపోవడం వెనుక నేటి జీవన శైలి కారణమని చెప్తున్నారు డాక్టర్స్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మనిషి విశ్రాంతి తీసుకోవడం తగ్గిస్తున్నాడు. నిద్రపోవాల్సిన టైంలో కంటికి శ్రమ కలుగుతున్నా స్మార్ట్ ఫోన్ ని మాత్రం వదలడం లేదు. అందులో ఉండే ఆకర్షణీయమైన విషయాలు మనిషి మెదడుకి విశ్రాంతి దొరకకుండా చేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కనిపించని టెన్షన్ గుప్పిట్లో ఇరుక్కుపోతున్నారు. ఓ అంచనా మేరకు ప్రతి 8 మందిలో ఒకరికి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఓవరాల్ గా చూస్తే ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఏదో ఒక మానసిక సమస్యతో సతమతం అవుతున్నాడని తేలిపోయింది. మరి ఈ సిచ్యువేషన్స్ లో మనిషికి కావాల్సిందేంటి? మానసిక ప్రశాంతత. కానీ మానసిక ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది? ఆ సమస్య తీరిపోయాక చక్కటి నిద్ర పట్టినప్పుడే సదరు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమస్యలను కాస్త పక్కన పెడితే చక్కగా నిద్ర పట్టేందుకు చేయాల్సిన ఏర్పాట్లు చేయడం లేదు.
అది దాదాపు అన్ని దేశాలలోనూ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. 4 ఏళ్ల క్రితం విజృంభించిన కరోనా మహమ్మారి మనిషి జీవితాలను పూర్తిగా మార్చేసింది. అండ్ వర్క్ ఫ్రం హోమ్ వచ్చాక ఇల్లు, ఆఫీస్ అనే తేడానే లేకుండా పోయింది. దీంతో చాలా మందికి సరిపడా నిద్ర కరువైంది. దాంతో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. కోవిడ్ టైంలో ఆఫీస్‌కి వెళ్ళకపోవడం వల్ల క్రమశిక్షణ కూడా కరువైంది. ఇక సామాజిక సంబంధాలు దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై వాటి వల్ల చికాకు, కోపం సర్వసాధారణమైపోయింది. వీటితో పాటు ఏకాగ్రత లోపించడం వల్ల పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. రాత్రిపూట నిద్రపోవడానికి కూడా టైం దొరకడం లేదు. అందుకే తమకు చక్కటి నిద్ర పట్టించే టూర్లను జనం ఎంచుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం జనం బయట ప్రదేశాలకు పర్యటిస్తున్నారు. దానిని స్లీపింగ్ టూరిజం అని అంటున్నారు. స్లీపింగ్ టూరిజం ఇప్పుడు వేగంగా ఎదుగుతోంది. పని ఒత్తిడికి గురైనా, అలసటగా అనిపించినా, మానసిక ప్రశాంతత కోసం పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడానికి చాలా మంది బయలుదేరుతున్నారు. అయితే కోవిడ్ తర్వాత పరిస్థితులు అంతా రివర్స్ అయిపోయాయి. గతంలో ఎంత డబ్బులు వెచ్చించైనా మానసిక ఉల్లాసం కోసం బయటకు వెళితే, ఇప్పుడు మాత్రం నగరాలకు దూరంగా హోటల్ రూమ్స్ లో నిద్రపోవడానికే బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో స్లీప్ టూరిజం మరింత పెరుగుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రశాంతమైన నిద్ర కోసం సిటీస్ కి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న హోటల్స్ లో బస చేసి నిద్రించడాన్ని స్లీప్ టూరిజం అని చెప్పుకున్నాం. కరోనా కాలంలో లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళలేని స్థితిలో ఆఫీస్ పని అదనంగా ఉండేది. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఇటు ఇంటి పని, అటు ఆఫీస్ పని ఎక్కువైపోయేది. సాధారణ స్థితిలో మనిషి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. మిగిలిన టైంలో శక్తివంతంగా పనిచేసేందుకు ఈపాటి నిద్ర అవసరం ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల ఆ సుఖవంతమైన రాత్రి నిద్ర ఎంతో మందికి లభించడం లేదు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పని వేళల కారణంగా వారి స్లీపింగ్ ప్యాటర్న్, స్లీపింగ్ క్వాలిటీ బాగా దెబ్బతినడంలో సందేహమే లేదు. ఈ సందర్భంగానే స్లీపింగ్ థెరపీ ఎంట్రీ ఇచ్చింది. హెల్తీ స్లీప్ స్ట్రాటజీస్ తో హోటళ్లు రంగంలోకి దిగాయి. పర్యాటకులకు ఈ కొత్త సౌకర్యాన్ని పరిచయం చేయడం స్టార్ట్ చేశారు. నిజంగానే నిద్రలేమితో బాధపడే వారికి ఈ సౌకర్యాలు బాగా నచ్చాయి. మరెంతో రిలీఫ్ పొందినట్టు జరిగిన మౌత్ పబ్లిసిటీతో పర్యాటకులు స్లీపింగ్ ఫెసిలిటీస్ ని ఆరా తీయడం స్టార్ట్ చేశారు. దాంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా స్లీపింగ్ టూరిజం బాగా పాపులర్ అయిందంటున్నారు హోటల్ యజమానులు. గతంలో నిద్ర కరువైన వాళ్ళు గంటో 2 గంటలో నిద్ర తీసి రిలాక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నిద్రపోవడాన్ని ఓ థెరపీ లాగా స్వీకరిస్తున్నారు. హాయిగా ఓ వారం రోజులు బాగా నిద్రపోయి రెజొనవేట్ అవుతున్నారు. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ తమ వ్యాపకాలతో బిజీ అయిపోతున్నారు. నిద్ర ప్రస్తుతం మంచి ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది.